హరికథ సాంబవామి యుగే యుగే ఈ సిరీస్ రివ్యూ అయితే ఈ వీడియోలో చూద్దాం. యాక్చువల్లీ సిరీస్ వచ్చి చాలా డేస్ అవుతుంది, నేను ఇప్పుడు తీస్తున్నాను, కానీ నేను ఇప్పుడే చూసాను. సో వీళ్ళు దొరికిందని చూసాను. సో నాకైతే ఎలా అనిపించింది అంటే ఒకసారి చూసే విధంగా ఉంది. ఒక బేసిక్ స్టోరీ లైన్ అయితే ఎలా ఉంటుందని ఒక ముక్కలో చెప్పాలంటే భయ్య, ఒక విలేజ్ భయ్య, ఆ విలేజ్లో నాటకాలు వేస్తూ ఉంటారు. సో నాటకాలు వేస్తూ ఉంటారు, సాధారణంగా మనుషులు చనిపోతూ ఉంటారు. ఆ ఊళ్ళో చనిపోయేటప్పుడు అందరూ దేవుడు చంపేస్తున్నాడు అయితే అనుకుంటారు. అసలు ఏం దేవుడు, అసలు ఏంది, అసలు కథ ఏంది అనేది ఇన్ డెప్త్ గా మీరు సిరీస్ లో మీరు చూస్తారని చెప్పుకోవచ్చు. సిరీస్ అయితే వన్ టైం వాచబుల్ అని చెప్తున్నా, చూడొచ్చు, ఒకసారి చూసే విధంగా నచ్చుతుంది. ఫ్యామిలీతో అసలు చూడకండి భయ్య, ఓకేనా? అది మాత్రం పక్కా చెప్తా. ఎందుకంటే కొన్ని చాలా దారుణంగా చంపే సీన్స్ కానియచ్చు, అండ్ ఇంకా కొంచెము వేరే సీన్స్ కొన్ని ఉన్నాయి, అవి నేను చెప్పకూడదు. అలాంటి కొన్ని ఉన్నాయి కాబట్టి ఈ సిరీస్ నేను ఫ్యామిలీకి రికమెండ్ చేయ, ఫ్రెండ్స్ తోని మీరు చూస్తుంటే చూడండి. ఒకటైతే ఒక ఫస్ట్ ఎపిసోడ్ అయితే దగ్గర ఒక 40 minutes అయితే ఉంటుంది. ఆ తర్వాత నుంచి ఒక 35 or 30 or 25 ఈ గ్యాప్ లో అయితే ఉంటాయి అన్నట్టు ఎపిసోడ్స్, 6 episodes, ఓకేనా? ప్రతి ఎపిసోడ్ మనల్ని ఎంగేజ్ చేసిందా బ్రో అని అంటే నేను చెప్తున్నా కదా, దాని గురించి ఇంకా డెప్త్ గా మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఓవరాల్ గా ఇది ఒక మూవీ పార్ట్ గా తీసుకుంటే 3 hours అయితే ఉంటుంది, ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. అండ్ మూవీలో నాకు నచ్చిన ఎలిమెంట్స్ ఏంది, ఎలా ఉన్నాయి అని చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే స్టార్టింగ్ మనకు కొంచెము క్యారెక్టర్ ని చూపెట్టడము, మన హీరో క్యారెక్టర్ ని తన ఇంట్రొడక్షన్ చూపెట్టి తనకి జరిగిన ఇన్సిడెంట్ ని మనకి చూపెడతారు. అండ్ కమింగ్ టు సెకండ్ ఎపిసోడ్ గురించి చూసుకుంటే, సెకండ్ అండ్ థర్డ్ ఎపిసోడ్ గురించి చూసుకుంటే మనకు ఇంట్రెస్ట్ బిల్డ్ చేస్తుంది అన్నట్టు. అసలుకి ఈ కథలో ఎందుకు చనిపోతున్నారు అనే వ్యక్తులు అన్నట్టు మనకు ఇంట్రెస్ట్ ని బిల్డ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇలా అయితే సెకండ్ థర్డ్ ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఫోర్త్ ఎపిసోడ్ నుంచి అసలైన స్టోరీ అయితే ఇన్వాల్వ్ అయితే, ఆ స్టోరీ ఏంది, ఎలా ఉంటుంది అనేది మీరు ఎంటైర్ గా ఫిల్మ్ లో చూస్తారని చెప్పుకోవచ్చు. అసలైన స్టోరీ ఫోర్త్ ఎపిసోడ్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇది మాత్రం పక్కా చెప్తా. ఇక ఫిఫ్త్ సిక్స్త్ చెప్పేసాను కదా, కంటిన్యూ చూస్తారు. మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి చూసుకుంటే ఇది జస్ట్ ఓకే అనిపించింది. సిరీస్ కాబట్టి జస్ట్ ఓకే, ఒకసారి చూసే విధంగా అయితే ఉంటది. ఆ క్యారెక్టర్స్ గురించి చూసుకుంటే దీంట్లో మన రాజేంద్ర ప్రసాద్ గారికి చాలా పెద్ద క్యారెక్టర్ అని చెప్పొచ్చు, అంటే చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్ అని చెప్పొచ్చు ఈ ఫిలిం లో. అది ఎలాంటి క్యారెక్టర్ ఏందనేది మీరు మూవీ చూసినాకనే తెలుసుకోండి. వైదేహి అనే క్యారెక్టర్ భయ, సో తన క్యారెక్టర్ అయితే కొంచెము నాకైతే ఎమోషనల్ టచ్ అయితే ఇచ్చింది. మాక్సిమం మీ అందరికి ఇస్తుంది నాకు తెలియదు. ఈ సిరీస్ లో ఎక్కువ మదర్ ఎలిమెంట్స్ ని కూడా చాలా అంటే చాలా ఎమోషనల్ టచ్ తో అయితే యాడ్ చేశారు. అది కూడా కొంచెం బాగానే ఉంది, అది కూడా మీరు చూస్తే మీకు కనెక్ట్ అవుతుందో కాదో నాకు తెలియదు. సీన్స్ లో మనకు 1992లో ఆ టైంలో ఒక అరకు దాంట్లో మనకు ఆ చిన్న పిల్లాడు చంపేయడము, అసలు ఈ చిన్న పిల్లాడు ఎవడు, స్టార్టింగ్ కొన్ని పోర్షన్స్ అయితే చూపెడతా ఉంటారు. సో అది ఏంది అనేది మీరు సిరీస్ చూసినాక తెలుసుకోండి, అది మాత్రం పక్కా చెప్తాను. ఓవరాల్లీ ఈ సిరీస్ అనేది ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ ఏందనేది కామెంట్ చేయండి. నాకైతే జస్ట్ ఒకసారి చూసే విధంగా అయితే ఉన్నది అని చెప్పుకోవచ్చు, ఓకేనా? ఈ విధంగా అయితే అనిపించింది. అండ్ ఓవరాల్ హరికథ సిరీస్ రివ్యూ అయితే ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, అండ్ దట్స్ ఇట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.